తెలంగాణలో మళ్ళీ వరుణుడు తన ప్రతాపం చూపించడానికి రెడీ అయ్యాడు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వర్షాలు వదలటం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ 25న ఏర్పడిన అల్పపీడనం 26న వాయుగుండంగా మారి 27న దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ వర్షాల వల్ల కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అక్టోబర్ 26న జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కూడా పడవచ్చని చెప్తున్నారు. ఈ జిల్లాలకు అధికారులు ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్టోబర్ 27న ఏంటి పరిస్థితి ఒక్కసారి మీకు చెప్తాను. సంగారెడ్డి కావచ్చు, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో మళ్ళీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. ఉదయం ఎండొచ్చినా పొడిగా ఉన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ఆకాశం మేఘావృతం అయిపోతుంది. ఒక్కసారిగా మేఘాలు ఆవరించేసి వాతావరణం మారిపోయి కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయిన పరిస్థితుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉత్తర తెలంగాణ ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు నేను ఏవైతే జిల్లాల పేర్లు చెప్పానో ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ అయిన పరిస్థితుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే వాతావరణం మారిపోయి ఒక్కసారిగా మేఘాలు ఆవరించి వర్షం పడుతున్నటువంటి సందర్భాలు గుర్తు చేసుకుంటే మధ్యాహ్నం తర్వాత కుంభవృష్టి కురిసి మొత్తం రోడ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తే కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సిగ్నల్ల దగ్గర గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఉంది. అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇలాంటి మెయిన్ ప్రధాన కూడళ్లలో మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయి ప్రజలు బయటకు రాలనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు సేఫ్గా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి చాలా ప్రాంతాల్లో మనం చూసాం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి తమ ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కాబట్టి వర్షాలు ఇంకొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయని తెలుస్తోంది. మన కామారెడ్డిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. క్లౌడ్ బరస్ట్, ఒక్కసారిగా మేఘ విస్ఫోటనం జరిగి మేఘాలకు ఆకాశానికి చిల్లుబడింది అన్నట్టుగా ఒక గంటలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా కామారెడ్డిలో ముఖ్యంగా ఆ రోజు కాలనీలు మునిగిపోయి చెరువులు పూర్తిగా నిండిపోయి రోడ్ల మీదకు వాటర్ వచ్చేసి బయట కాలు పెట్టలేని పరిస్థితుంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికార యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ గట్టి చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.